కొట్టడానికి వచ్చారు? కొట్టడానికి రాలేదు, మరి కొడవడానికి వచ్చారు. వాళ్ళకి మీ మీద ఏమన్నా పగ? అబ్బే అలాంటిదేం లేదు. వాళ్ళెవరో నాకు తెలియదు, నేనెవరో వాళ్ళకి తెలియదు. నేను పొద్దుటే సంతకెళ్ళి నా పనులన్నీ ముగించుకుని మొత్తం డబ్బు మూట కట్టుకుని బొడ్లో దోపుకుని నా మానా నేను వచ్చేస్తున్నాను. ఆ, వస్తా ఉంటే కొంత దూరం వచ్చిన తర్వాత వాళ్ళు కూడా నాతో కలిసి మాట్లాడుతూ వచ్చారు. సరిగ్గా అంకాలమ్మ గుడి దగ్గరికి వచ్చేసరికి వెనకాలే ఒకడు మెడ మీద టపీమని కొట్టాడు. వెనక్కి తిరిగి చూశాను. ఎందుకు కొట్టేవు అన్నాను. సరదాగా అన్నాడు. చూడు తమ్ముడు, తప్పు కదా, నీ వయసు ఏంటి నా వయసు ఏంటి, నీకు నాకు మధ్య సరదా ఏంటి అన్నాను. మళ్ళీ టపీమని కొట్టాడు. నిజం చెప్పొద్దు, నా కోపం వచ్చింది. ఈలోగా ఒకడు ఇంత బారు కత్తి తీసుకుని మీదకొచ్చి మొత్తం నీ బొడ్లో ఉన్న డబ్బులు ఇస్తావా లేకపోతే నరికేయమంటావా అన్నాడు. అప్పుడు గాని ఈ మట్టి పొరకు తెలిసి రాలేదు, ఆళ్ళు దొంగలు మొత్తం నా దగ్గర ఉన్న డబ్బుని కాజేయడానికి వచ్చారండి.